నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం మీనరాశి గురించి, చివరిదైన మీనరాశి వారి యొక్క లక్షణాలు. మీనరాశి అనేటప్పటికీ మీనరాశి కావచ్చు, మీన లగ్నం కావచ్చు, జియోడెక్ సైన్స్ ప్రకారం తీసుకున్నట్టు పిజియన్స్ అంటారు వీళ్ళని ఈ రకంగా వీళ్ళ గురించి కావచ్చు. అంటే ఫిబ్రవరి ఎండింగ్ నుంచి దాదాపుగా మార్చి మిడిల్ దాదాపుగా 21 లోపల పుట్టిన వాళ్ళందరూ కూడా పిజియన్స్ అనే చెప్తారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి అంటే మనం ఆ సింబల్ చూస్తాం, ఒక మీనంలాగా చేప రెండు అటు ఇటు ఉన్నట్టుగా కనబడుతుంది. సాధారణంగా మనం గనక తీసుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశిలో వచ్చే నక్షత్రాలని పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, మొత్తం ఈ 9 పాదాలు కూడా మామూలుగా చెప్పేప్పుడు మీన రాశిలోకి వస్తాయి. మీన లగ్నము అంటే మనం పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని ఆ ప్రకారం వెళ్ళేది. సరే, ఇక మీనం పిసిస్ అని చెప్పాం కదా, దాని ప్రకారం తీసుకుంటే పైజీన్ అంటే వాళ్ళందరూ కూడా ఈ ఫిబ్రవరి మార్చిలో పుట్టిన వాళ్ళని తీసుకుంటాం. అయితే ఇక్కడ మనం చెప్పుకునే ఈ లక్షణాలు జనరలైజేషన్ చేసి చెప్తున్నవి తప్ప ఇది జన్మకుండలి కిందకి కాదు, జస్ట్ క్యారెక్టరైజేషన్ అంటారనమాట. అవి అందరికీ ఉండొచ్చు, కొందరు 75% ఉండొచ్చు. ఎలా ఉన్నా మీనరాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలను ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. మీనరాశిలో పుట్టిన వాళ్ళు జనరల్గా ఏంటంటే వీళ్ళకి ఎక్కువ వాటర్ అంటే ఎక్కువ ఇష్టపడతారు. వాటర్కి దగ్గరగా ఉండడానికి, ఏకాంతంగా ఉండడానికి, అలాగే ధ్యానం చేయడానికి, యోగా, మెడిటేషన్ ఇలాంటివంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఎవరిని కష్టపెట్టే మనస్తత్వం వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఊహాలోకంలో ఎక్కువ విహరిస్తూ ఉంటారు. అంటే ఇమాజినేషన్స్ అనేవి వాళ్ళ దాంట్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా ఒంటరితనం, ఏకాంతం, క్రియేటివిటీ, ఇమాజినేషన్, అలాగే వాతావరణానికి అనుకూలంగా మారుతూ పెడతారు వాళ్ళు. అంటే ఎక్కడ వాతావరణం ఉన్నా దాని ప్రకారం అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఇతరులని కష్టపెట్టరు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే కష్టపెట్టి ఏదో రకంగా ఇది చేసి మనుషుల్ని మార్చడం కాదు, వాళ్ళని వీలైనంత వరకు మంచి మాటలతో, మంచి భావాలతో వాళ్ళని మార్చగలిగే ప్రయత్నం ఏదైనా చేయగలిగితే అది ఉపయోగం తప్ప కష్టపెట్టి వాళ్ళని ఏదో మనం ఇలా చేసి కఠినంగా శిక్షిస్తే మారతారన్న విషయాన్ని వీళ్ళు అంగీకరించరు. అలాగే భావుకత చాలా ఎక్కువగా ఉంటుంది, క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, సాహిత్యం అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది, మంచి రైటర్స్గా ఉంటారు. ఎక్కువ ఇమాజినేషన్స్లో ఉండడం బట్టి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ స్పిరిచువాలిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ స్పిరిచువల్ థింకింగ్ అనేది చాలా అధికంగా ఉంటుంది. వీళ్ళకి ఇంకా ఏంటంటే ధ్యానం, ఆధ్యాత్మికతతో పాటుగా వీళ్ళకి బంధువులు సహకరిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ డబ్బునైనా ఇతరుల డబ్బునైనా ఒకే రకంగా జాగ్రత్త చేస్తారు. వాళ్ళ డబ్బుని వాళ్ళు అనవసరంగా ఖర్చు పెట్టుకోవడాలు కానీ వేస్టేజ్ కానీ చేయరు. అది వాళ్ళది కాదన్నట్టుగానే చూస్తారు. అలాగే వీళ్ళకి ఎక్కువ తల్లి కంటే కూడా తండ్రి యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద చాలా అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి, ధనార్జన కూడా 2-3 రకాలుగా వీళ్ళకు ఉండడం అనేది, అలాగే వేదాంతం ఇలాంటివంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఇతరుల యొక్క ప్రభావానికి తొందరగా వీళ్ళు లోనైపోతూ ఉంటారు. అంటే వీళ్ళకి బంధుప్రీతి చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ వల్ల కుటుంబంలో ఒకళ్ళు చాలా చక్కగా బాగుపడతారు కుటుంబంలో. అలాగే సోదర ప్రీతి, బంధుప్రీతి అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే వీళ్ళు రైటింగ్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే దాన ధర్మాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. చేసిన ఇతరులకు తెలియాలని చెప్పి వీళ్ళు కోరుకోరు. ఇతరులతో వీళ్ళకి ఎక్కువ ఆలోచన శక్తి కూడా చాలా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ఏ రకమైన వృత్తి చేసినా కూడా ఇమాజినరీ స్కిల్స్ అనేవి చాలా అధికంగా ఉండడం, అలాగే ఆకస్మికమైన ధనలాభాలు కూడా వీళ్ళకు ఉంటాయి. అంటే ఇది ఇక్కడి నుంచే రావాలని ఏం లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి రావడం. అలాగే వీళ్ళ సంతానం కూడా ఫారిన్ కంట్రీస్లో చదువుకోవడం కానీ, ఫారిన్ వెళ్ళడానికి కానీ ఆస్కారాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ విషయంలోనైనా సరే మంచి నాలెడ్జ్ ఉండడం, అన్నీ చక్కగా తెలుసుకొని చెప్పడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్ళిపోవాలనుకోవడం, అందరికీ తలలో నాలికలా ఉండాలనుకోవడం, సున్నితమైన భావాలతో ఉండడం, చక్కగా మాట్లాడడం, అలాగే తండ్రి మొదలైన వారి యొక్క ప్రభావానికి లోనై ఉండడం, అలాగే వీలైనంత భావాలు కూడా అతి సున్నితంగా ఉండడం, ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరుల చేత ఒక మాట అనిపించుకునే పరిస్థితి, కానీ ఎక్కువ మోసాలకు గురవుతూ ఉండే అవకాశం కూడా ఉంది. అంటే వీరి యొక్క మంచితనం వల్ల ఇతరులు చాలా తొందరగా వెళ్ళి మోసం చేసే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఏదైనా సరే ఒక విషయాన్ని, అంటే భగవంతుడు కానీ, భక్తి కానీ, వేదాంతం కానీ, సాహిత్యం కానీ, సంగీతం, అన్ని విషయాలు కూడా వీళ్ళకి చాలా చక్కగా మంచి చిన్నప్పటి నుంచే దాని మీద విపరీతమైన అభిలాష కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ గురించి చెప్పేది, సమయం తక్కువగా ఉంది.